హాయ్ అండి, ఒక మంచి వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్తో ఉన్న ఫామ్ హౌస్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మెయిన్గా మనం లొకేషన్ హైలైట్ చూసుకుందామండి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకు పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ అయితే చాలా నియర్ బై అయితే ఉంటుంది. ఇటు కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా నియర్ బై ఉంటుందండి. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 కిలోమీటర్స్ అయితే సుల్తాన్పూర్ JNTUHకి వస్తుందండి. 20 కిలోమీటర్స్ అండి. ఏదైతే IIT కంది ఉంటుందో ముంబై హైవేకి అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 20 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ బిఫోరే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు IIT కంది క్యాంపస్ అండి. దీనికి నియర్ బై వచ్చేసి మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అయిన నాందేడ్ హైవే అండి. బేసిక్గా చెప్పాలంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇటు ముంబై హైవే నాందేడ్ హైవే కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు నియర్ బై లొకేషన్స్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కనెక్టివిటీ పరంగా చూసుకున్నా చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి. తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టోల్ గేట్ అనమాట. నాందేడ్ హైవే క్రాస్ చేసి వెళ్తుండగా మనకు ముందు టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదండి, సింగూర్ ప్రాజెక్ట్ ఆయన మెదక్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. జస్ట్ ఏదైతే మనకి ఈ జోగిపేట్ ఈ హైవే కనెక్టివిటీ ఉంటుందో ఈ హైవే కనెక్టివిటీకి వచ్చేసి జస్ట్ మనకు 1.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ హైవే నుంచి అయితే కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ అనమాట. ది బెస్ట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మీకు చూపెడతానండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. టోటల్ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్తో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నామండి. ఇందులో వచ్చేసి మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే ఇందులో ఒక పర్సన్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. తను స్టేయింగ్ కూడా చేస్తున్నారన్నమాట. తను కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవి హైటెక్ సిటీలో ఉంటారు. తనకేంటంటే ఇలా వీకెండ్ హోమ్స్ లాగా ఒక మంచి కంటైనర్స్ తోటి మంచి పెద్ద ఫామ్ లాంటిది వీకెండ్ హోమ్స్ లాంటిది అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. వాళ్ళు అందులో స్టేయింగ్ కూడా చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు సైట్ ఆఫీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ అయితే చేసామన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనకు హైలైట్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి 6.27 ఎకర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇది ఇంకా ఎక్స్పాండ్ కూడా అవుతుంది. ఇందులో వచ్చేసి మనకు ఫామ్ ల్యాండ్ సెట్టింగ్ అయితే ఇస్తున్నాము. ర్యాపిడ్లీ డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ విత్ హై అప్రిషియేషన్ పొటెన్షియల్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు కస్టమర్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇమీడియట్ స్పాట్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి. అండ్ పొటెన్షియల్ అంటే రెడ్ శాండిల్ వుడ్ ప్లాంట్స్ 30 నుంచి 40 ట్రీస్ అయితే మనం ఇందులో ఇస్తున్నారు. అండ్ ఇందులో ఒకటి వచ్చేసి అంటే 5 to 7 minutes ల్యాండ్ అప్రిషియేషన్ ఇన్ 10 to 12 yearsలో అయితే వస్తుంది. ఫ్రూట్స్ లైక్ గువా, లెమన్, ప్రోమోగ్రనేట్, మ్యాంగో, ఉసిరి అండ్ సపోటా ట్రీస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి వీకెండ్ హోమ్స్కి అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 per month అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి కాంప్లిమెంటరీ రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాలు, ప్లేయింగ్ కోర్టు, రెయిన్ డ్యాన్స్ ఏరియా, క్యాంప్ ఫైర్, BBQ ఇలా అన్నీ కూడా వీళ్ళు అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఫ్యూచర్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. కంప్లీట్లీ మంచి లగ్జరీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది వచ్చేసి మంచి ప్రాజెక్ట్ అండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు ఇది చాలా తక్కువ బడ్జెట్ అండి. ఎప్పుడు కానీ ల్యాండ్ కొనేటప్పుడు మనం కుకట్పల్లి నుంచి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ చాలా లాంగ్ అనిపిస్తుంది అండి. ఎప్పుడు కానీ మనం ల్యాండ్ తీసుకునేప్పుడు కనుక చూసుకున్నట్టయితే ORR సర్కిల్ నుంచి కనుక చూసుకోవాలండి. ఎందుకంటే హైదరాబాద్ ఇన్సైడ్ ఉన్నది మొత్తం హైదరాబాద్ కిందకే వస్తుంది కాబట్టి ORR ఇన్సైడ్ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బెస్ట్గానే అయితే పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఆ పర్పస్లో చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది పటాన్చెరు ORR నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నో కమిషన్స్, నో ఏజెంట్స్ అండి. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీకు ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే సేల్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ.